నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఉచిత ఇసుకపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తప్పులకు బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిక. దుర్గగుడిలో ఆకస్మిక పర్యటన చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు భక్తులకు చేయడం ఆనందంగా ఉందని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపురాత్రయంలో 2వ శక్తి లలిత అమ్మవారు. దేవి ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం. పంచదాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత ముఖం కలిగిన మాతృమూర్తి అమ్మ. చెరుకుగడ, విల్లు, పాశాంకుశలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి భక్తులను అనుగ్రహిస్తుంది. అమ్మ శ్రీవిద్య స్వరూపుని, సృష్టి స్థితి సమ్మర రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసనలకు తల్లి మంగళ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఉచిత ఇసుకపై సామాజిక మాధ్యమాల వేదికగా సాగుతున్న అసత్య ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కఠిన చర్యలకు వెనకాడొద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు ఆయన ఆదేశాలిచ్చారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేలా సాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని మీనాను ఆదేశించారు. ఉచిత ఇసుకపై ఉద్దేశపూర్వకంగా ప్రజలు అనుమానాలు రేకెత్తించేలా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్లు, ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీ చేసి ఈ తరహా వ్యవహారాల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న ఇసుక విధానంపై జిల్లా స్థాయిలో నిజానిజాలు వెలికి తీయాలని గనుల శాఖను ఆదేశించారు. తప్పులకు బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దుర్గగుడిలో దేవాదాయ శాఖ మంత్రి ఆకస్మికంగా పర్యటించి క్యూ లైన్లో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై మంత్రి స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు చేయడం వల్ల భక్తులు వివరించారు. దుర్గగుడిలో శరన్నవరాత్రుల ఉత్సవాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన జరిపారు. క్యూ లైన్లో భక్తులకు మంచినీళ్లు అందుతున్నాయా, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని భక్తులను స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. భక్తులందరికీ అమ్మవారి దర్శనం బాగా జరుగుతుందా లేదా అని క్యూ లైన్లో నిలబడి మరీ పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులు తమకు కల్పిస్తున్న సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు గతంలో కంటే మరింత మెరుగ్గా అమ్మవారి దర్శనం లభిస్తుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. వసతులు కూడా బాగా మెరుగ్గా ఉన్నాయని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్న తీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రతిరోజు 3-4 సార్లు భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని, వారు సూచించిన ప్రకారం అదనపు సదుపాయాల కల్పనకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేయమని పదే పదే సూచిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు గుర్తు చేశారు. ఆ దిశలోనే ఉత్సవాలు జరిగే మిగిలిన రోజుల్లో మంచినీళ్లతో పాటు పాలు, మజ్జిగ కూడా పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అనంతరం మంత్రి ఏ రామనారాయణ రెడ్డి నదీమ తల్లి హారతులు పాల్గొన్నారు. ఈ హారతుల్లో కూడా భక్తులు మరింత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రిపై ఎక్కువజాము నుంచి క్యూ లైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని దర్శించుకుంటే సకల సంపద కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధులకు అందజేస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ అలంకారంపై విశిష్టతపై మనతో మాట్లాడటానికి ఆలయ పురాణ పండితులు వెంకటేశ్వర శాస్త్రి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని, స్వామి చెప్పండి, లలితా త్రిపుర సుందరి యొక్క విశిష్టత ఏంటి? అమ్మవారు అరుణవరంతో ప్రకాశిస్తూ ఉంటుంది. మణిద్వీపంలో 5గురు దేవతలు కలిగినటువంటి సింహాసనం మీద ఆమె తన భర్త అయినటువంటి కామేశ్వరుడి యొక్క భాగంలో కూర్చొని అనేక కోటి బ్రహ్మాండాలను ఏలుతున్నటువంటి తల్లి లలితాంబిక, శ్రీచక్ర సంచారిణి, త్రిపుర సుందరి స్వరూపాలలో 2వ స్వరూపంగా ఆవిర్భవించినటువంటి తల్లి ఆ అమ్మవారు మహారాజ్ఞి. అనేక కోటి బ్రహ్మాండాలను సృష్టి స్థితి లయాలు చేస్తూ రక్షిస్తూ ఉన్నటువంటి తల్లి. అటువంటి ఆ తల్లి ఈ రోజున మరి
భక్తులందరినీ కూడా చాలా విశేషంగా దీవిస్తుంది. అమ్మవారి యొక్క సందర్శనం చేత సమస్త భక్తులకు కూడా సర్వాభీష్ట సిద్ధి, వంశాభివృద్ధి, సంతాన ప్రాప్తి, అలాగే వృత్తి వైభవము, అఖండమైనటువంటి సంపదలు, ఈ మొదలైనటువంటి సకల శుభములను కూడా అమ్మవారు ఇస్తుంది. కనుక అమ్మవారిని దర్శించి ఆమె చతుర్భుజాలతో మరి పాశం, అంకుశం, పుష్పబాణ ధనుస్సులు ధరించి ఉంటుంది. అటువంటి ఆ తల్లిని దర్శించి ధ్యానించి సేవించి అమ్మవారి అనుగ్రహం పొందగలరు. శ్రీమాత్రే నమః. స్వామి, ఇంద్రకిలాద్రి మీద ఈ లలితా త్రిపుర సుందరి దేవి ఆ అమ్మవారిని ఏ నైవేద్యాలు పెడతారు ఏంటి? ఈ నవరాత్రులంతా కూడా నవరాత్ర వ్రతము అని పేరు. ఈ వ్రతానికి సంబంధించి శాస్త్రోక్తమైనటువంటి సేవా కార్యక్రమములు, నివేదనలు జరుగుతాయి. శ్రీమాన్ ఏది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకిలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇటు సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా స్వయంగా క్యూ లైన్లో కూడా పరిశీలించి భక్తులు పడుతున్న ఇబ్బందులు కూడా స్వయంగా ఆయన తెలుసుకున్నారు. అదేవిధంగా ఏదైతే ఒక ఫీడ్బ్యాక్ మొత్తం అమ్మవారి దర్శనానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజల దగ్గర నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్, అదేవిధంగా IVRS కోడ్ను కూడా నేటి నుంచి అమల్లో ఉంది. అదేవిధంగా ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ఇటు ఇంద్రకిలాద్రి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇటు క్యూ లైన్లో వచ్చే భక్తులకు ప్రతి ఒక్కరికి పాలు, మజ్జిగ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదేశించిన పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే 4500 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిపి రాజశేఖర్ బాబు ఎప్పటికప్పుడు అధికారుల్ని మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. ఆదివారం కావడంతో క్యూ లైన్లు వేచి ఉండటంతో అదనపు బలగాల్ని కూడా దింపిన పరిస్థితి. డ్రోన్ కెమెరా, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా ఇంద్రకిలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా ఇటు ఇంద్రకిలాద్రిపై మకాం వేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. పోలీస్ సేవా దళ నుంచి కూడా ఇటు వృద్ధుల్ని, వికలాంగుల్ని కూడా తీసుకెళ్లి అమ్మవారి దర్శనం అయితే చెప్తున్నారు. అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు స్వయంగా ఒక డీసీపీ స్థాయి అధికారి వచ్చి కూడా మొత్తం ఇంద్రకిలాద్రి మొత్తం కూడా మానిటరింగ్ చేసిన పరిస్థితి. కింద కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా సిపి దగ్గరుండి మానిటరింగ్ చేసి ఇటు ఉన్న అధికారులందరినీ కూడా మానిటరింగ్ చేసి, అది కలెక్టర్ సృజన చూసుకుంటే కలెక్టర్ సృజన ప్రతిరోజు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇంద్రకిలాద్రిపై జరుగుతున్న ఇబ్బందులు కూడా తెలుసుకొని స్వయంగా పరిశీలిస్తున్నారు. మొత్తం మీద లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు ఇవాళ ఆదివారం కావడంతో ఇప్పటికే 90,000 మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. ఆదివారం కావడంతో ఈ ఫ్లో ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అందరూ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుంటే సకల సంపద కలుగుతుందని చెప్పి కూడా ఇక్కడ పురాణ పండితులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇంద్రకిలాద్రి నుంచి. ద్వారకా తిరుమల నుంచి దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు అందివ్వటం ఆనవాయితీగా వస్తుంది. అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మకు నేడు ద్వారకా తిరుమల నుంచి ఆలయ పండితులు, అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళ వాయిద్యాలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. ద్వారకా తిరుమల సిబ్బందికి దుర్గగుడి ఈవో రామారావు దుర్గమ్మ ప్రసాదాన్ని అందజేశారు. దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని సినీ నటి కాదాంబరి జత్వాని అన్నారు. దసరా శరన్నవరాత్రి ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారని ప్రశంసించారు. తన కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్స్ బాగుందని, న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు. అమ్మవారిని మంచి జీవితం ఇవ్వాలని కోరుకున్నట్లుగా ఆమె తెలిపారు. Today is the 4th day and I wish Happy Navratri to all of Andhra. Thank you for all your support. So how is that? It's wonderful and so many lakhs of people have turned out in the festive spirit.
This is the first time you're visiting India. No, I've come here before, but it's incredible as always. It's always incredible. दर्शन किए हैं और ये जो केस में आपको कौन सा I don't want to talk about the case right now, but I'm just overwhelmed. We had a very nice darshan, and I'm just overwhelmed with the festive spirit of Navratri. And I just hope, I pray, Goddess Durga and all her forms bestow all their blessings upon all of you and all of us. नहीं, एक बात बताइए, माँ को कैसा जस्टिस के लिए पूछे थे? Durga Ma will do the best for all of us. Let's pray and let's celebrate the festival of Navratri. She is the divine mother of all of us, and she'll take care of all of us. She'll do right by all of us. Let's just pray to her. आप आगे जाके Darshan बहुत अच्छे थे. It was incredible, and I feel very happy and very joyous after the darshan. Arrangements बहुत systematic, बहुत incredible arrangements थे, and like kudos to the temple authorities for such incredible arrangements. Very systematic darshan, everybody was allowed, and it's just amazing how they were organized with all these people, turning out in lakhs. It's amazing how systematically they have arranged everything. I think all the major temples should follow the lead and arrange such systematic and speedy darshan like it's here. It's incredible. A simple answer required for a question, which is what is your simple answer for the response of AP government about your issue? I'm thankful to the AP government for all of their support to the right cause, and let's just pray to the great almighty Goddess Durga in this sacred festival. Let's just all pray. విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు దుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచి క్యూ లైన్ లో బారులు తీరారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులు దుర్గమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఓం కనకదుర్గాయ నమః పంచకీర్తనలతో ఇంద్రగిరులు మారుమోగుతున్నాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు ఆస్థాన దేవతైన కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు వేకువజాము నుంచి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. కొండ దిగువ నుంచి పై వరకు క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు విజయవాడకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లతో పాటు 100, 300, 500 రూపాయల క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గంటల తరబడి వేచి ఉన్న క్యూ లైన్లు ముందుకు సాగకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన దర్శనం చేసుకునేందుకు 500 టికెట్లు కొన్నా లాభం లేకుండా పోయిందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, కొందరు ఆలయ సిబ్బంది అనాధికారంగా దర్శనాలు చేస్తూ సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైన్లు ముందుకు కదలకపోవడంతో పిల్లాపాపలతో వచ్చిన కొందరు భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రితో పాటు కొండ దిగువన వినాయకుడి గుడి, కెనాల్ రోడ్, కనకదుర్గానగర్, బ్రాహ్మణ వీధి తదితర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భవానీలు తరలి వస్తుండటంతో దుర్గగుడి పరిసర ప్రాంతాలు రద్దీగా మారడంతో సందడి వాతావరణం నెలకొంది. కెనాల్ రోడ్లోని వినాయకుడి గుడి వద్ద నుంచి క్యూ లైన్లో రద్దీ కొనసాగుతూనే ఉంది. ఘాట్ రోడ్డు వద్దనున్న శ్రీ కామధేను అమ్మవారి ఆలయం నుంచి కొండపై రాజగోపురం వరకు క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రగిరులు మారుమోగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని సినీ నిర్మాత దిల్ రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ రోజు లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపారు. అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ రోజు ఆదివారం అవటం భక్తులు చాలా మంది క్యూ లైన్ లో ఉన్నారని, వెంకటేశ్వర స్వామి 21 రోజుల మాల వేసుకున్నానని ఆయన తెలిపారు. ఈ రోజు అమ్మవారు 4వ రోజు లలిత త్రిపుర సుందరి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ అవతారంలో. సో ఈరోజు నేను విజయవాడ రావడం, సో ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఈ నవరాత్రుల్లో చాలా ఆనందంగా ఉంది. సో చాలామంది భక్తులు
ఈరోజు చూస్తుంటే కింది నుంచి చాలా పెద్ద లైన్ ఉంది. ఆదివారం అవ్వడం వల్ల రోజు ఉండేలా అంతకంటే ఎక్కువ లైన్ ఉందంట. నా వల్ల కొంచెం కొందరికి ఏదైనా అసౌకర్యం కూడా జరిగి ఉంటుంది. బట్ ప్రోటోకాల్లో మమ్మల్ని తీసుకొచ్చి దర్శనం చేయించిన ఈ కార్యవర్గ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్, దసరా శరన్నవరాత్రుల్లో మీరు విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం, అది మాలలో వచ్చి దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? అదే అమ్మవారిని దర్శనం చేసుకుంటే అదే ఆనందంగా కూడా ఉంది. సో వెంకటేశ్వర స్వామి మాల ధారణ చేశాను. సేమ్ నవరాత్రులు స్టార్ట్ అయిన రోజే మొదలు పెట్టాను. 21 days చేస్తున్నాను. సో దాంట్లో ఈరోజు అమ్మవారిని ఇలా దర్శనం చేసుకోవడం నిజంగా ఇది వెరీ ఏదో అదృష్టం అంటారే, ఇలాంటి అదృష్టమైన మూమెంటే ఈరోజు నాకు. సార్, మీ అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఉన్నాయి సార్? ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది. ఇప్పుడు జనక అయితే గనక ఒక సినిమా దసరా రోజు రిలీజ్ ఉంది. అలాగే నితిన్తో తమ్ముడు, అలాగే వెంకటేష్ అండ్ అనిల్ రావుపూర్ గారి దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. ఇవన్నీ సంక్రాంతి లోపల రిలీజ్ కాబోతుంది. గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? క్రిస్మస్కి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. 5 సంవత్సరాల తర్వాత వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయని తెలిపారు. లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని అన్నారు. గత 5 సంవత్సరాలుగా సనాతన ధర్మంపై పోరాటం చేస్తున్నానంటున్న ఎమ్మెల్యే RRRతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజు చేరుకున్నాయి. 3వ రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులు దర్శనమిస్తున్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి మనతో మాట్లాడటానికి రఘురామ కృష్ణంరాజు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్, చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గత 5 సంవత్సరాలుగా మీరు దర్శనానికి రాలేకపోయారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కూటమి ప్రభుత్వ అధికారులు 2019లో వచ్చా చివరిసారిగా ఇక్కడ దర్శనానికి. ఆ తర్వాత 3 నెలల క్రితం నేను వచ్చాను. కానీ దసరా ఉత్సవాల్లో రావటం 5 సంవత్సరాల తర్వాత ఇదే. డెఫినెట్గా అప్పటితో కంపేర్ చేస్తే చాలా ఘనంగా ఏర్పాట్లు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలాగా శతవిధాల వారు చేసిన కృషి అయితే స్పష్టంగా తెలుస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. మూలా నక్షత్రం రోజు అది మెయిన్ ఎగ్జామినేషన్ లాంటిది. ఆ రోజు భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సాధ్యమైనంత అసౌకర్యం లేకుండా మరి టైంకి పాలు కానీ మంచినీళ్ళు కానీ అవన్నీ అందించి ఎక్కువ అసౌకర్యం లేకుండా చూసుకోగలిగితే మరి 100కి 100 మార్కులతో దేవాదాయ శాఖ ఈఓ ఉత్తీర్ణులవుతారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. దీన్ని మీరు ఎలా చూస్తారు ఏంటి? అది ఆ తీర్పుని మా ముఖ్యమంత్రి గారు స్వాగతించారు. ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి, ఆ వైసీపీ వాళ్ళు కూడా స్వాగతించారు. అది డెఫినెట్గా చక్కటి తీర్పు. ఎందుకంటే భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంది కాబట్టి అది చక్కటి తీర్పు. త్వరలో ఎలా జరిగింది ఏమిటి అనేది ఇవాళ ఈనాడు పేపర్ చదివితే కూడా మనకు అర్థమైంది. 360 రూపాయలు కొని 321 రూపాయికి ట్యాంకర్ కూడా మార్చకుండా ఇన్వాయిస్ మార్చి మరి ఇచ్చినట్టుగా చూసాం. మరి 360 తక్కువ, మరి 320కి ఇచ్చారు అంటే ఏదో జరిగింది. ఏం జరిగింది అనేది ఇప్పుడు సిట్టు నీకు తెలుస్తుంది. అదేవిధంగా అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఏమి కోరుకున్నారు ఏంటి? రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా సనాతన ధర్మంపై కూడా చాలా పోరాటాలు చేస్తున్నారు. దేవాలయాల అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం కానీ అనేక పోరాటాలు చేస్తున్నారు. ఎలా చూస్తారు? సనాతన ధర్మం గురించి, ఆలయాల్లో టికెట్ రేట్ల గురించి పార్లమెంట్లోనే నేను 4 సంవత్సరాల 2-3 మాసాల క్రితం మాట్లాడా. ఆ వీడియో అప్పట్లో 1 మిలియన్ వ్యూస్ కన్నా దాటింది. సనాతన ధర్మం గురించనే నేను సనాతన స్వదేశీ సేన అని అప్పట్లో ఈ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుందని భావించి ఒక సనాతన స్వదేశీ సేన కూడా ఇప్పుడు స్థాపించడం జరిగింది. కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ చేయగలిగే తప్ప రాష్ట్రానికి ఎంట్రీ లేనందువల్ల, ఆ కారణం చేతే నా మీద మరి రాజద్రోహం కేసు కూడా ఇచ్చినందువల్ల కొంత ముందుకు వెళ్ళలేకపోయాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ బాటలో ఉన్నారు కాబట్టి ఒక పార్టీ అధినేతగా, కూటమిలో ఒక ముఖ్య నేతగా, సో ఐ విష్ హిమ్ గుడ్ లక్. సార్, ఏం కోరుకున్నారు? అమ్మవారిని ఏం కోరుకున్నారు ఏంటి? మీ మదర్ పేరు కూడా అన్నపూర్ణ అని చెప్పారు. ఒకటి అడక్కు. ఓకే, థ్యాంక్ యూ.
మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకిలాద్రిపై అన్నపూర్ణాదేవిగా ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి, అదే విధంగా ఏమి కోరుకున్నానో ఆ ఒక్కటి అడక్ అని చెప్పి కూడా రఘురామ కృష్ణంరాజు అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు అమ్మవారి దర్శనానికి సనాతన ధర్మం ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం కు గుడ్ లక్ కూడా చెప్పారు రఘురామ కృష్ణంరాజు. అదేవిధంగా ఇప్పటికే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ కమిటీని కూడా స్వాగతిస్తున్నానని చెప్పి కూడా ఇక్కడ రఘురామ కృష్ణంరాజు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇంద్రకిలాద్రి నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఉచిత ఇసుకపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తప్పులకు బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిక. దుర్గగుడిలో ఆకస్మిక పర్యటన చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు భక్తులకు చేయడం ఆనందంగా ఉందని వ్యాఖ్య. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.